we are really excited to be partnering with Tripac on this mega miracle show, the largest event ever seen in this country. But I believe there is a name behind every successful partnership, and that name is Pastor Joshua Carlton. Good morning, Pastor. Good morning, Debbie. Shall I run you through the schedule for the day? Sure. 9 a.m. recording for the Glorious TV show. 1 p.m. lunch meeting with our overseas partners at Grand Hyatt. 6 p.m. Minister M.G. Joseph's daughter's engagement function. And at 7:30 p.m. your first interview for a private channel. ఈ ఇంటర్వ్యూని ఇప్పుడే కన్ఫర్మ్ చేయొద్దు. సాల్మన్ సార్ నుంచి పర్మిషన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. దేవుని యందు విశ్వాసం ఉన్న వాళ్ళతో కౌన్సిలింగ్ ఈ రోజు క్యాన్సిల్ చేసింది ఎవరు? నేనే. మినిస్టర్ తో ఈ రోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా. Debbie, I will not be attending the minister's function today. అరే మినిస్టర్ ఇప్పుడే ఫోన్ చేశారు. మినిస్టర్ ఫంక్షన్ కి వెళ్ళడం ఇంపార్టెంటా? విశ్వాసం ఉన్న వాళ్ళతో కౌన్సిలింగ్. చేంజ్ దట్. ఏమైందమ్మా? నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. ఏవిడిది రాజమండ్రి సార్. పిల్లలు ఇంట్లోంచి బయటికి గంటేశారు. పొద్దుటి నుంచి మీకోసం ఎదురు చూస్తాను. ఇక్కడ ఏమైంది? వాళ్ళు కొట్టారు. గ్రేస్ హోమ్ లో మీరే పర్సనల్ గా వెళ్ళి జాయిన్ చేశారండి అమ్మని. సరే మాస్టర్. ఆ ప్రభువే చూసుకుంటాడు. సంతోషంగా ఉండండి. సిస్టర్, దేవుని ఆశీర్వాదంతో నువ్వు ఎగ్జామ్స్ పాస్ అయ్యావు కాబట్టి ఓ 1500 డొనేషన్ ఇవ్వు. పాస్టర్, మిరాజ్ లైట్ డిజైనింగ్ కంపెనీ నుంచి మిస్టర్ జాకబ్ వచ్చారు. వాళ్ళ అబ్బాయి ఫారెన్ లో స్టేజ్ డిజైనింగ్ నేర్చుకున్నారు. మన మిరాకిల్ ఫెస్ట్ డిజైనింగ్ టెండర్ వాళ్ళ కనకిస్తే వాళ్ళు మనకు ఉపయోగపడతారు. ఎవరికి? అందరికి. పాస్టర్, హీస్ మిస్టర్ జాకబ్. ఎన్నో కొత్త ఎక్విప్మెంట్స్ లాంచ్ చేశారు. అదేదో మ్యాపింగ్ అని చెప్పావు. 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్. ఓ 3D. ఇవి నేను చేసిన వర్క్స్ పాస్టర్. డానీ ఒక సమర్థుడని జీసస్ అనుకోవట్లేదు. స్టేజ్ ఎఫెక్ట్స్ మంచి బూస్టప్ ఇస్తాయి. ఓసారి ప్రెజెంటేషన్ చూడు, నచ్చదన్న ప్రసక్తే ఉండదు. విశ్వాసం ఉన్న వాళ్ళ కోసం 3D ఎఫెక్ట్స్. ఆ 3D ఎఫెక్ట్ నేనే. మాథ్యూ సార్, పాస్టర్ గారు వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్. పాల్, అమ్మగారికి ఎలా ఉంది? అమ్మ ఇప్పుడు చాలా బాగుంది పాస్టర్. ఈ మధ్య వంట కూడా తనే చేసుకుంటుంది. గ్లోరీ టు గాడ్. రండి పాస్టర్. పాస్టర్ మాథ్యూస్. నేను లేట్ అయినా? లేదు పాస్టర్, నేనే లేట్ అయ్యాను. మీరు రావడమే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. రండి సార్, మీరు ఇక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ. Matthews, stand by. We are on in 4, 3, 2, 1, cue. వన్ టు వన్ షోకి అందరికీ స్వాగతం. గ్లోరియస్ చర్చ్, గ్లోరియస్ ఇంటర్నేషనల్ మినిస్టర్స్ నుంచి మనకి ఈ రోజు చీఫ్ గెస్ట్ గా పాస్టర్ జోషువా కార్ల్టన్ గారు 1 to 1 షోకి విచ్చేశారు. నమస్తే పాస్టర్.
జోషువా గారు ఇండియాలోనే అత్యంత చిన్న వయసులో సక్సెస్ఫుల్ అయిన మత ప్రచారకులు, రోగులకు స్వస్థత చేకూర్చే మిరాకిల్ వర్కర్. అసలు ఎప్పుడు మొదలైంది పాస్టర్ ఈ అద్భుతమైన ప్రయాణం? ఒక 10-15 ఏళ్ల వెనక్కి వెళ్తే గాని నా ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైందో చెప్పలేను మాథ్యూస్. అప్పుడు నాకు 18 ఏళ్లు ఉంటాయనుకుంటా. ఆ వయసులోనే నేను మా నాన్నగారిని పోగొట్టుకున్నాను. ఆయన మరణంతో మా కుటుంబం అనాథైంది. నేను, మా అమ్మ, నా చిట్టి చెల్లెలు మాత్రమే మిగిలాం. మా నాన్న చేసిన లెక్కకు మించిన అప్పులు మా అమ్మకి భారంగా మారాయి. ఒకరోజు నేను పని వెతుక్కుంటూ బయటకు వెళ్ళాను. అప్పుడు మా అమ్మ, చెల్లెలు అన్నంలో ఇట్ వాజ్ ఎ సూసైడ్. సారీ పాస్టర్, మీ నాన్నగారి మరణం, అమ్మగారి మరణం ఇవన్నీ అనుకోకుండా వెంటనే జరిగేసరికి ఆ 18 ఏళ్ల కుర్రాడు ఎలా తట్టుకోగలిగాడు? తట్టుకోలేకపోయాను మాథ్యూస్. ఐ వాజ్ డిప్రెస్డ్. నేనింక ఎవరి కోసం బతకాలా అనిపించింది. నాకంటూ ఎవ్వరూ లేరు. ఐ వాజ్ లోన్లీ. ఒకరోజు రాత్రి నేను నిర్ణయం తీసుకున్నాను, సూసైడ్ చేసుకుందామని. రైల్వే ట్రాక్ దగ్గరలో ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ రోజు రాత్రి 2-3 అయిందనుకుంటాను. రైల్వే ట్రాక్ మీద తలపెట్టి పడుకున్నాను. నిద్రపోవాలని ప్రయత్నం చేశాను. కొద్దిసేపటి తర్వాత ఎవరో నన్ను తట్టినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూశాను. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఒక వెలుగు. మాథ్యూస్, అండ్ దెన్ కేమ్ ద మూమెంట్. ఆ వెలుగులోంచి ఒక స్వరం, జోషువా, జోషువా. అదెవరు? స్వయంగా యేసుక్రీస్తే. ఆల్ ప్రైసెస్ టు హిమ్. ఆయన నాతో చెప్పారు, నేను నీకు ఈ జీవితాన్ని ఇచ్చాను. తెలుగులోనా? దేవుడికి రాని భాషే ఉంటుంది మాథ్యూస్. తర్వాత జీసస్ చెప్పారు, నేను నీకు ఇచ్చిన ఈ జీవితం వద్దనుకోవడానికి నీకెలాంటి హక్కు లేదు. నీ జీవితం నా సొంతం. నువ్వు సాధారణ మనిషివి కాదు, నేనెన్నుకున్న దేవదూతవి అని. మీరు ఆ వెలుగు మనసులోకి ఆ ఆలోచన వస్తుంటే ఎందుకో తెలియదు, రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. ఆ దేవుని స్వరాన్ని విన్నారు, ఆయన రూపాన్ని కూడా చూసారా? చూశాను మాథ్యూస్, ఆ దివ్య రూపాన్ని చూశాను. ఒక సాధారణమైన మనిషికుండే ఎక్సైట్మెంట్తో అడుగుతున్నాను, ఏమనుకోకండి. అసలు యేసుక్రీస్తు రూపం ఎలా ఉంది? మన పుస్తకాల్లో, పెయింటింగ్లో చూసినట్టుగా మంచి ఒడ్డు పొడుగు, పొడవాడి జుట్టు, సుందరమైన రూపం అలాగే ఉందా మీరు చూసిన రూపం? నేను సాధారణమైన వ్యక్తిని కాదు మాథ్యూస్. అందువల్లే ఓ సాధారణమైన వ్యక్తి ఊహించుకున్నట్టుగా ఆ రోజు నేను ఫీల్ అవ్వలేదు. ఇట్స్ లైక్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపం. ప్రేమకు రూపం ఉండదు. అత్యంత తక్కువ సమయంలోనే ఒక అసాధారణమైన ఎత్తుకు ఎదిగిన పాస్టర్ జోషువా కాల్టన్. ఆ జర్నీ నుంచి కొన్ని దృశ్యాలు. పాస్టర్ జోషువా కాల్టన్ ప్రపంచవ్యాప్తంగా జీసస్ ని విశ్వసించే వారి హృదయాల్లో అతి తక్కువ సమయంలోనే చోటును సంపాదించుకున్నారు. ఆయన ఈరోజు కొన్ని లక్షల మందికి మార్గదర్శి, తత్వవేత్త. ఆయన స్థాపించిన గ్లోరియస్ చర్చ్ ఆధ్యాత్మికంగానే కాక విద్య, వైద్యం, సమాజ సేవలతో నేటికి 110 దేశాల్లో 300 చోట్లకు పైగా విస్తరించింది. ఆయన చేసిన సేవలకు గాను ఫ్రెంచ్ లీజియన్ ఆఫ్ ఆనర్, UN అవార్డ్స్ తో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డ్స్ తో తన ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్నారు. అవార్డులు, పేరు ప్రఖ్యాతులు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచమంతా విస్తరించిన గ్లోరియస్ చర్చ్ శాఖలు. ఇవే కాకుండా ఆంధ్ర, తెలంగాణలో అత్యంత ధనికులైన మత ప్రచారకులు మీరే పాస్టర్. అవును కదా? అవును. బట్ అప్పుడు ఇప్పుడు యేసు మాత్రమే నా సంపాదన. ఇంకొన్ని దృశ్యాలు చూద్దాం. రోల్స్ రాయ్స్,
BMW, పోర్షే, బెంజ్, ఒక ప్రైవేట్ జెట్, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 10 కోట్లు విలువ చేసే ఒక లగ్జూరియస్ అపార్ట్మెంట్, బెంగళూరులో, మైసూరులో ఎస్టేట్స్, రిసార్ట్స్ అండ్ విల్లాస్, ఇంటర్నేషనల్ కార్పొరేట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్. ఒక మత ప్రచారకుడికి, ప్రత్యేకించి యేసుక్రీస్తు సేవకుణ్ణి అని చెప్పుకుంటున్న పాస్టర్ కి ఇన్ని ఆడంబరాలు అవసరం అంటారా? ఈ ప్రశ్నకి సమాధానం ఆఫ్టర్ ద బ్రేక్. దిస్ ఇస్ మాథ్యూస్ లైవ్ విత్ పాస్టర్ జోషువా కాల్టర్. మాథ్యూస్, ఇది లైవ్ షోనా? అవును సార్. లైవ్ అని ముందు ఎందుకు చెప్పలేదు? సారీ, లైవ్ టెలికాస్ట్ వల్ల ప్రాబ్లం ఏంటి? నీ నోటికి ఏ క్వశ్చన్ వస్తే అది అడిగేస్తావా? ఎవరితను? ఇప్పుడు నేనెవరో చెప్పాలి నీకు? అవసరం లేదు. పాస్టర్కి లేని ఇబ్బంది మీకెందుకని? నిన్ను అలెగ్జాండర్, మాథ్యూస్, ఒక సెక్యులర్ ఛానల్ కి నేను ఇస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే. నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు అని చెప్పడం వల్ల, ఆ పాల్ బతిమలాడడం వల్ల వచ్చాను. డోంట్ వరీ పాస్టర్, నేనేం కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగట్లేదు. మరైతే లాస్ట్ క్వశ్చన్ సంగతి. ఏం మనిషివయ్యా నువ్వు? ఆ క్వశ్చన్ జనాల మనసుల్లో ఉన్న డౌట్స్ ని క్లియర్ చేస్తాయని అడిగాను. పాస్టర్, పోదాం. వాష్రూమ్ ఎక్కడ? సల్మాన్ సార్ ఫోన్ ఎంత ట్రై చేసినా కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆయన ఫోన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకేం చేయాలి? ఈ ఇంటర్వ్యూతో నాకు సంబంధం లేదని వాళ్ళకి చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి సల్మాన్ సార్ని అడిగ్గాని ఏది చేయొద్దని? దీనికి ఒప్పుకున్నాను చూడు, నాకు చెప్పుతో నేను కొట్టుకున్నా. నాకు నీ పర్మిషన్ అవసరం లేదు. కరెక్ట్ కరెక్ట్, నువ్వే డైరెక్ట్ గా వాళ్ళిద్దరికి చెప్పేసి ప్రాబ్లం చాలా బయట. వెల్కమ్ బ్యాక్ టు 1 to 1. పాస్టర్, మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను. BMW, పోర్షే, బెంజ్, ఒక ప్రైవేట్ జెట్. 2 ప్రైవేట్ జెట్స్. ఓ సారీ పాస్టర్. మాథ్యూస్, నా దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో బైకులు ఉన్నాయో లెక్క పెట్టారు. ఓకే, ఎందుకు నేను చేసే చారిటబుల్ వర్క్స్ ని పరిగణలోకి తీసుకోవడం లేదు? 60,000 మంది పిల్లల్ని చదివిస్తున్నాను. 3,000 మంది పేదవాళ్లకి ఇళ్లు కట్టించిచ్చాను. ఎవ్రీడే మా చర్చ్ లో 2,000 మంది పేదవాళ్ల కడుపు నింపుతున్నాను. ఇలాంటివేవి మీకు, మీలాంటి ఛానల్స్ కు కనిపించవు, వినిపించవు. మాథ్యూస్, నువ్వు ఎవరికైనా సాయం చేశావా? నీ జీవితంలో కనీసం ఒక్క ఆకలైనా తీర్చావా? కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదని మా అమ్మ చెప్పింది పాస్టర్. మాథ్యూస్, నువ్వు కూడా సూక్తులు చెప్తున్నావు. సూక్తుల గురించి మాట్లాడాలంటే పాస్టర్, మీ మీద ఓ ఆరోపణ ఉంది. అది మీ ఆధ్యాత్మిక సూక్తుల గురించి. ఈ పాస్టర్ జోషువా లాంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఆధ్యాత్మిక సూక్తుల అర్థాన్నే మార్చేస్తున్నారు. ఆయన డొనేషన్స్ కోసం పెట్టిన పథకం, అందుకు ఆయన చెప్పిన సూక్తి దీనికి ప్రధాన ఉదాహరణ. 500 డొనేషన్ ఇస్తే దేవుడు మనకి 1000 రూపాయలు వెనక్కిస్తాడు. ఇదేమన్నా జోదమా? ఇంతకు ముందు ఎవరన్నా అనారోగ్యం పాలైతే హాస్పిటల్కి వెళ్లేవాడు, మరి ఇప్పుడు పాస్టర్ దగ్గరికి వెళ్తున్నారు. మిరాకిల్స్. పైల్స్, సోరియాసిస్ నుండి ట్యూమర్, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన రోగాల వరకు అంతుపట్టిన విధంగా మీరెలా నయం చేస్తున్నారు పాస్టర్? నేను కాదు స్వస్థత చేకూర్చేది, ఆ దేవుడు. అందుకే ఈ క్వశ్చన్ నన్ను అడగకూడదు. దేవుణ్ణి ఇంటర్వ్యూకి పిలవలేనుగా పాస్టర్. డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? ఇది నా టీవీ షో, ఇక్కడ నేను కదా క్వశ్చన్స్ అడగాలి. సో నువ్వు దేవుణ్ణి నమ్మవు. అదే మన ఇద్దరి మధ్యన ఉన్న వ్యత్యాసం. నేనేం మాట్లాడినా దానిలో తప్పులు లెక్కించాలనే ఉద్దేశంతోనే నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఐ డోంట్ థింక్ ఐ కెన్ కన్విన్స్ యూ. ఐ డోంట్ థింక్ ఐ నీడ్ టు కన్విన్స్ యూ. నో 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 పాస్టర్, మీరు నన్ను కన్విన్స్ చేయగలరు. ఎలా? మీరు ఇక్కడ అద్భుతాన్ని సృష్టించండి, అందరూ చూసేలా నేను కన్విన్స్ అవుతాను. అద్భుతాలను సృష్టించలేం, సంభవించేలా చేయండి. ఇక్కడ అద్భుతం సంభవించాలి పాస్టర్. పాస్టర్ ఇప్పుడు చరిత్ర సృష్టించబోతున్నారు. విశ్వాసం లేని వాళ్లకు, విమర్శకులకు గట్టి సమాధానం పాస్టర్ జోషువా చేస్తున్న ఈ లైవ్ మిరాకిల్ ఫస్ట్ టైం 1 to 1 షోలో. మాథ్యూస్, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఎందుకు పాస్టర్? నువ్వు నన్ను కాదు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుణ్ణే క్వశ్చన్ చేస్తున్నావు. ఓకే. పరలోకమునందున్న ఓ ప్రభువా, మీ అద్భుతమైన మహిమను చూపించండి.
నువ్వు చాలా చురుకైన టీవీ జర్నలిస్ట్వి మాథ్యూస్. తెలుసు. యు ఆర్ అన్ ఎనర్జెటిక్ అండ్ అ బ్రేవ్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ పాస్టర్. నేను వచ్చినప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. అవును. ఆరోగ్యవంతమైన శరీరం దేవుడు నీకు ఇచ్చిన వరం. చెమట్లు పడుతున్నాయి మాథ్యూస్. తల తిరుగుతోందా మాథ్యూస్? మాథ్యూస్ తల తిరుగుతోందా? మాథ్యూస్ ఒకసారి లేచి నిలబడగలరా? మాస్టర్, Oh Jesus, please forgive him, Lord. యేసయ్యా, దయచేసి ఈ బిడ్డను క్షమించు. లూకోస్ 4వ అధ్యాయం 12వ వాక్యం. దేవుణ్ణి నువ్వు పరీక్షించకూడదు. అర్థమైందా?